నగరపాలక సంస్థ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వైసీపీ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మరిది కృష్ణమూర్తి హల్చల్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సెంట్రల్ పార్క్ రిజర్వ్ స్థలాన్ని సర్వే చేయకూడదని అధికారులపై బెదిరింపులకు దిగారు. సెంట్రల్ పార్క్ నిర్మాణానికి దాదాపు 40 మంది భూ యజమానులతో కలిసి రహదారుల కోసం సిటీ ప్లానింగ్ అధికారులు సర్వే చేపట్టారు. అయితే తన అనుచర గణంతో అక్కడికి వచ్చిన కృష్ణమూర్తి తనకు తెలియకుండా ఎలా సర్వే చేస్తారంటూ అధికారులపై చిందులు తొక్కారు. ఇప్పుడు అది ఇప్పుడు దీంట్లోకి వచ్చిందంటే ఇప్పుడు దాన్ని కూడా మీరు తీయాలి కదా అంటన్నా. అయితే స్థల యజమానులు ఎదురు తిరగడంతో కృష్ణమూర్తి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కృష్ణమూర్తి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకుని కబ్జా చేసిన స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి చెందేలా చూడాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ చెప్తారు. సురేష్, అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపైన వైసీపీ నేతలు కన్నువేశారు. ముఖ్యంగా అనంతపురం జడ్పీ చైర్పర్సన్ బో గిరిజమ్మ దగ్గర బంధుగా చెప్తున్న కృష్ణమూర్తి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో హల్చల్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సెంట్రల్ పార్క్ రిజర్వ్ స్థలాన్ని సర్వే చేసేందుకు వచ్చిన అధికారులపై బెదిరింపులు దిగారు. దాదాపు 40 మంది భూ యజమానులు సంబంధించి సిటీ ప్లానింగ్ అధికారులతో కలిసి తమకు సంబంధించిన స్థలాన్ని సర్వే చేయాలంటూ కూడా భూ యజమానులు సిటీ ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేశారు. అందులో భాగంగా సిటీ ప్లానింగ్ అధికారులు సర్వే చేసేందుకు వస్తే వైసీపీ జడ్పీ చైర్పర్సన్ దగ్గర బంధువు కృష్ణమూర్తి ఈ రోజు తన అనుచరులతో కలిసి ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ సిటీ ప్లానింగ్ అధికారులు సర్వే చేయకూడదంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడైతే స్థానిక భూ యజమానులు తమ పరిధిలో సర్వే చేయాలి, భూయోగం గత కొన్ని సంవత్సరాలుగా పెళ్లిలోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించాలంటూ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉండగా ఏదైతే కృష్ణమూర్తి వైసీపీ నేతగా చలామణి అయితే అనంతపురం నగరపాలక సంస్థలో కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేశారు. ముఖ్యంగా అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సెంట్రల్ పార్క్ స్థలాన్ని తన కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ అక్కడ భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా కృష్ణమూర్తి మాత్రం తన అనుచరులను వెంట చేసిన వచ్చి అక్కడ సెంట్రల్ పార్క్ స్థలంలో సర్వే చేస్తున్న అధికారులపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సర్వే చేయడంతో అడ్డుపడడంతో అక్కడి నుంచి సర్వే అధికారులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణమూర్తి గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యలుగా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే స్థలాలను కాజేశారో ముఖ్యంగా నగరపాలక సంస్థతో పాటు ఇతర ప్రైవేటు స్థలాలను కూడా కాజేశారంటే కూడా బాధితులు పెద్ద ఎత్తున ఇటు పోలీసు అధికారులతో పాటు స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కూడా నేరుగా ఫిర్యాదు చేశారు. కృష్ణమూర్తి కోట్ల రూపాయలు విలువ చేసి భూములను కాజేశారు. వీటన్నింటినీ కూడా తమకు అప్పగించాలంటే కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దీనిపైన చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితులు ఈ రోజు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రోడ్ ఇప్పుడు ఆయన వాదన ఏంది, కోర్టులో ఉంది, నా భూమి కోర్టులో ఉంది, మీరు ఎట్లా రోడ్డు తీస్తారని. భూములకు కోర్టులో ఉంటాయి కానీ రోడ్లు కోర్టులో ఉండవు కదా. ఇప్పుడు ఇది 6 మంది సర్వే టీము కలిసి దీన్ని రెడీ చేసినారు. ఈ సెంట్రల్ పార్క్ అనే ఇష్యూని రెడీ చేసినారు. ఈ సెంట్రల్ పార్క్ ఇష్యూ అనేది 6 మెంబర్స్ టీం సైన్ చేసి ఇచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం రెడీ అయింది. ఇది ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం పోతారా లేదా ఇండివిజువల్ డాక్యుమెంట్ ప్రకారం పోతారా? ఇండివిజువల్ డాక్యుమెంట్ ప్రకారం పోతే 70 మంది ఉన్నారు భూములు, 70 కొన్ని దొంగ డాక్యుమెంట్లు కూడా సృష్టించినారు. 100 డాక్యుమెంట్లు అయితే మొత్తం ఆ 100 డాక్యుమెంట్ ప్రకారం పోతే ఎవరి భూమి ఆడుందో కూడా కనపడదు. ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ ఒక 6 నుంచి 8 మంది గ్రూప్ ఆఫ్ సర్వేయర్స్ని డిప్యూట్ చేసి ఈ సెంట్రల్ పార్క్ని మొత్తము
సర్వే చేయడం జరిగింది. ప్రపోజల్స్ రస్తాలు ఏమైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్కి మధ్య ఒక రస్తా ఒక మాస్టర్ ప్లాన్ మాదిరిగా తయారు చేయడం జరిగింది. ఆ యొక్క ప్లాన్ ప్రకారంగానే మనం భూమి మీద రిలీజ్ చేస్తున్నాం. రోడ్డు మార్కింగ్ మాత్రమే మనం రిలీజ్ చేస్తున్నాం. ఎవరి పట్టా భూములకి మనం ఎంటర్ఫైర్ కాలేదు. ఈ రస్తా మార్కింగ్ చేస్తున్నప్పుడు ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసేసి, ఒక లబ్ధిదారుడు వచ్చేసేసి మాది జాగా ఉంది, మాకు ప్రాపర్ ఇంటిమేషన్ ఇచ్చేసేసి మీరు సర్వే చేయండి అని అబ్జెక్షన్ పెడుతున్నాడు. సో ఆ అబ్జెక్షన్ కూడా మేము కన్సిడర్ చేస్తూ తనకు ఎవరికైతే అడుగుతున్నారో అబ్జెక్షన్ తనకు నోటీస్ మూలకంగా తెలియపరిచి తిరిగి అతని జాగా దగ్గర సర్వే చేయడానికి సిద్ధంగా మేము రెడీ అవుతాం.